ఈ ఫ్యాక్ట్స్ ఛానల్లో కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఆయన ఆ టాపిక్స్ని అంత ఇంట్రెస్టింగ్ ఎలా చెప్తారు, మనకి తెలియని విషయాలు ఆయనకి ఎలా తెలుస్తుంది. ఆయన ఒక వ్యక్తి గురించి ఫ్యాక్ట్స్ చెప్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తి మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక చోట వార్తల్లో కానీ అవార్డులు కానీ రివార్డులు కానీ ఏదో ఒకటి తీసుకొని ఉంటారు. ఎగ్జాంపుల్గా పద్మశ్రీ అవార్డు తీసుకున్నారని చెప్తే మనం పద్మశ్రీ అవార్డ్స్ అని గూగుల్లో టైప్ చేస్తే దానికి సంబంధించిన మొత్తం అవార్డ్స్ లిస్ట్ ఎవరెవరైతే ఇప్పటివరకు తీసుకున్నారో అవార్డు లిస్ట్ మొత్తం వస్తుంది. ఆ లిస్టులోంచి ఒక పేరుని ఎంపిక చేసుకుని మనం అతని పేరుని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయనకు సంబంధించిన స్టోరీ మొత్తం వికీపీడియాలో వస్తుంది. అదర్వైజ్ ఈ వికీపీడియాలో కూడా ఆయనకు సంబంధించిన స్టోరీ లేదనుకోండి, ఆయనకు సంబంధించిన ఇన్స్టాగ్రామో ఫేస్బుక్ లేకపోతే ఇతర సంబంధించిన విషయాలు ఆ గూగుల్లో వస్తే ఆ గూగుల్కి సంబంధించిన స్టోరీ కొద్దిగా లైనప్ ఉంటుంది. ఎందుకు ఆయన ప్రజాసేవ చేయడానికి వచ్చిండు, ఆయనకు జరిగిన విషాద కాదేంటి, ఆయనకు జరిగిన లాభం ఏంటి అనేది పూర్తిగా దాంట్లో క్లుప్తంగా ఉంటుంది. వాటికి సంబంధించిన అన్ని నోట్ చేసి పెట్టుకోవాలి. ఒక స్క్రిప్ట్ని అనుకొని దాన్ని మనం కెమెరా ముందు వచ్చి చెప్పిన తర్వాత దానికి సంబంధించిన విజువల్స్ని వీడియోని తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ వీడియోగా పెట్టుకోవాలి. అదే ఫ్యాక్ట్స్ ఛానల్ అవుతుంది. ఇంకెందుకండి, మీరు కూడా ట్రై చేయండి.